నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో మూడు పార్టీల ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. సో రాష్ట్రం అంతటా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలవబోతున్నారనే ఉత్కంఠ అయితే జోరుగా పెరుగుతూ ఉంది. సో మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ కూడా బయటికి రావడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రచారంలో అయితే పాల్గొంటూ ఉన్నారు. సో మరి మనతో పాటు మాట్లాడడానికి షాద్నగర్ ఎమ్మెల్యే విల్లపల్లి శంకర్ గారు అయితే ఉన్నారు. సో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారంగా అయితే తిరుగుతూ ఉన్నారు. సో కృష్ణానగర్ ఏరియాకి ఇన్ఛార్జ్గా కూడా తీసుకోవడం జరిగింది. సార్ నమస్తే. సో మరి కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నిక అనేది పెద్ద టాస్క్లా అయిపోయిందా? ఎట్లా ఉండబోతుంది మరి ఈ ఉప ఎన్నిక అనేది? చాలా జనప్రపంచనము కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి మాకేం పెద్ద బాధ లేదు. తప్పకుండా నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ని, మంచి క్యాండిడేట్ని సెలెక్షన్ చేసింది పార్టీ కాబట్టి వారి యొక్క గెలుపుని ఎవరు ఆపలేరు. హరీష్ రావు హరిరామ గోసల వడ్డ కేటీఆర్ కోతి వేషాలు వేసినా ఈడ గెలిచేది నవీన్ యాదవ్. ఇది వాస్తవం. అయితే వాస్తవానికి జూబ్లీహిల్స్ ఎన్నికలు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని పార్టీలు కూడా. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ప్రజాపాలన, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం, పేదలకు అండగా ఉండే ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఏవైతే పేదలకు అవసరమో ఆ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ జూబ్లీహిల్స్లో కూడా అత్యంత పేదరికంలో ఉన్న ఎక్కువ కాలనీలు ఉన్నాయి. నిజంగా కూడా చూడాలంటే 10 సంవత్సరాల నుంచి ఏం చేసిర్రు ఇక్కడ అనేది కూడా అర్థమవుతలేదు మాకు కూడా. కాబట్టి మేము గ్రామాలలో కానీ, మేము నియోజకవర్గాలలో చాలా పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ ఇవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభివృద్ధి చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఇలా లోతట్టు ప్రాంతం కృష్ణనగర్కి వచ్చినాం. మేము 247 నుంచి 254 తిరుగుతూ ఉన్నాము. చాలా బాధాకరంగా ఉన్నది. 10 సంవత్సరాలు ఇక్కడ పట్టించుకున్న నాతుడే లేడు. అసలు ప్రజల అవసరాలు తీర్చినోడే లేదు. ఆ పార్టీ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఇలా మేము ఒక అవకాశం ఇలా 2 సంవత్సరాలు గడిచింది. 2 సంవత్సరాలలో సిటీలో కానీ, నియోజకవర్గాలు కానీ ఎంతో మార్పు తేవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా 12 గంటల నుంచి 18 గంటల వరకు పనిచేస్తూ ఉన్నాడు. ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి అవినీతికి, అక్రమాలు లేకుండా, దుర్మార్గం లేకుండా ఈ ప్రజాపాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో. కానీ ఫామ్ హౌస్కే పరిమితమైన నాయకుడు కాడు, ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తున్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జనం చాలా ప్రభంజనం ఉంది. బాగా ఓటర్ మహాశైలు కూడా అడుగుతూ ఉంటే తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మాకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి, ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి, పనిచేసే ముఖ్యమంత్రికి మనం మద్దతుగా నిలబడాలి, అండగా నిలబడాలి. కాబట్టి ఈ అండగా నిలబడాలంటే ఈ నవీన్ యాదవ్ని గెలిపిస్తేనే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమం నిరంతరం కొనసాగుతాయి. కాబట్టి ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు, ఓటర్లు కూడా నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే శస్యశ్యామలంగా ఈ జూబ్లీహిల్స్లో ఉన్న ఏవైతే కుంటుబట్టిన అభివృద్ధి కార్యక్రమాన్ని పూరగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఒక భరోసా కూడా మంత్రులు ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. మేము కూడా ఇక్కడ ఇన్ఛార్జీలుగా వచ్చినాం, అన్ని గమనిస్తూ ఉన్నాం. ఓటర్ మహాశైలు అన్ని చెప్పిన సమస్యలు కూడా రాసుకుంటా ఉన్నాం. వాటికి పరిష్కారానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అంటే 10 ఏళ్లలో అభివృద్ధి అనేది చేసినామని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అంటే పేరుకే జూబ్లీహిల్స్ కానీ చాలా వరకు స్లమ్ ఏరియాస్ కావచ్చు, పేదవాళ్ళే ఎక్కువ నివసిస్తారు. సో అంటే అభివృద్ధి విషయంలో ఏమైనా కనిపిస్తుందా మరి బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు? ఎలా ప్రజలు చెప్తా ఉన్నారు, చినికిట్ల పడితే ఇది ఒక సముద్రంలా కాతుంది, లోతట్టు ప్రాంతం. దీనికి ఒక సిస్టమేటిక్గా, ఒక సైంటిఫిక్గా, ఒక మాస్టర్ ప్లాన్తో ఓ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఏమి రోడ్లు కూడా సరిగ్గా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు. వర్షాలు కురుస్తున్నామంటే ప్రజలు చాలా దీనావస్థలు పడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ బై ఎలక్షన్తోనే ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి వచ్చింది. బై ఎలక్షన్ రాకపోతే ప్రజలవాడి అవస్థలు ఎవరికి తెలిసేటి కావు. ఈ బై ఎలక్షన్తో ఇక్కడ అభివృద్ధి కుంటుపట్టిందనేది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలిసింది, ప్రభుత్వం కూడా తెలిసింది. కాబట్టి త్వరలోనే జూబ్లీహిల్స్ సమస్యలన్నీ పరిష్కరించబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు గారు దృష్టి కూడా వచ్చింది. కాంగ్రెస్ ఇన్ఛార్జీలుగా మేము కూడా ఆ దృష్టికి తీసుకుపోతాము. ఇక్కడ ప్రజల అవసరాలు తప్పకుండా తీర్చిదిద్దుతాం.
సో అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు ఏదైతే మీ అభ్యర్థిపై కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో ఎంఐఎం అభ్యర్థిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీలో తీసుకుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే అనేక రకాలుగా కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి ఎవరైతే పార్టీలకు ఏం చెప్తారు? నేను ఒక్కటే చెప్తున్నా బ్రదర్, 100 ఎలకలు తిన్నోడు తీర్థయాలకు బయలుదేరినట్టు చేసిన తప్పులన్నీ చేసి 10 ఏళ్ళల్లా రాజకీయాలను వ్యభిచారంగా చేసి రాజకీయాలకు విలువలు లేకుండా చేసి ఇలా శ్రీరంగ నీతులు వలికితే ఎవరు నమ్మరు. వాళ్ళు చేసిన ఎన్ని ఆగత్యాలు, ఎన్ని దుర్మార్గాలు, పార్టీలకు మసిబూసి మారడకా చేసిన సంగతులు అందరికీ తెలుసు. ఇలా ప్రతి పెంట మీద కూడా తులసి మొక్క మొలుస్తుంది. నవీన్ యాదవ్ తులసి మొక్క లాంటోడు. ఎవరు మాట్లాడినా ఏం చేసినా ఆ నాయకునికి వాళ్ళ కుటుంబ శ్రేయస్సు గురించి మాట్లాడతలేను. నవీన్ యాదవ్ అనేటోడు ప్రజలల్లో ఉంటాడు, ప్రజా సమస్యలు తీరుస్తాడు, రేపు అభివృద్ధిలో కూడా పోటీ పడతాడు. నేను కూడా షాద్నగర్ ఎమ్మెల్యేను, నాకు ఆ ఎమ్మెల్యే వస్తే మేము కూడా తోడుగా ఉంటాం. ఇలా రేపు అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటాం. సో అంటే ఎట్లా ఉండబోతుంది మరి జూబ్లీహిల్స్ ఎన్నికనే పోరు? సో ఎవరు అనుకున్నారు ప్రత్యర్థి పోటీ ఎవరిచ్చే ఛాన్స్ ఉంది? సో ఎట్లా ఉండదు మరి ఈ ఫైట్? ఇవాళ టీఆర్ఎస్ వేరు కాదు, బీజేపీ పార్టీ వేరు కాదు. వాళ్ళు దోబుచ్చులాట ఆడతారు. లోపాకార ఒప్పందం ఎప్పుడో జరిగిపోయింది. ఎంపీ ఎలక్షన్లో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరిగిపోయింది. కాబట్టి ఏదో సునీతను ముందల పెట్టి ఏడిపించుకుంటా ఏదో కథలు పడతా ఉన్నారు. వాళ్ళ కథలు ఎవ్వరూ నమ్మరు. కాబట్టి వాళ్ళు ఆఖరికి బీజేపీకి అమ్ముడు పోతారు. బీజేపీతోనే లోపాకార ఒప్పందం అవుతుంది. ఎన్ని కథలు పడ్డా నవీన్ యాదవ్ గారు దాదాపు 30-35 వేల ఓట్లతోని తప్పకుండా గెలిచబోతాం. మీరు ఇట్లా అంటా ఉన్నారు. కేటీఆర్ ఏమంటా ఉన్నారు? బీజేపీ కాంగ్రెస్ ఒకటి, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ నొడగొట్టేందుకే ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టు కేటీఆర్ సవాల్ విసురుతా ఉన్నారు. ఏం చెప్తారు? ఇవాళ ఎవరొకటి ఏందనేది అన్ని పార్లమెంట్లో ఎవరు మద్దతు ఇచ్చారు బీజేపీకి అనేది అందరికీ తెలుసు, ప్రజలకు తెలియదండి. మొన్న ఒక్కటంటే ఒకటి ఎంపీ ఎలక్షన్లు గెలవలేదు. ఎవరమ్ముడు పోయిందో ప్రజలకు తెలియదా? ఇదంట ఎంతకు అమ్ముడు పోయిందని తెలియదా? తన చెల్లెల్ని జైలుకి వెళ్ళి ఇడిపించుకోవడానికి తాకట్టు పెట్టిరా ఈ రాష్ట్రాన్ని? దేనికి రాష్ట్రానికి తాకట్టు పెట్టిరో అందరికి తెలుసు. కాబట్టి తప్పకుండా ప్రజలు విఘ్నులు, ప్రజలు తెలివిమంతులు. ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు ఏ నాయకుడు ఏందని. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా నాయకత్వం లోపం ఉంటే కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు పేదలకు అండగుండే పార్టీ. కాబట్టి ఇలా మంచి క్యాండిడేట్ను అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, ప్రజా సంక్షేమం పట్టించుకునే నాయకుడు, అభివృద్ధి చేసే నాయకుడు. కాబట్టి ఇలా పార్టీ నిర్ణయించింది, గొప్పగా నిర్ణయించింది. కాబట్టి మేమందరం కూడా వచ్చి పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. థ్యాంక్ యూ.